అందరికీ నమస్కారం. మీరు వినబోతున్న కథ సఖి పెళ్లి నుండి ప్రేమ వరకు 32వ భాగం. అన్వేష్ అతను పడుతున్న బాధేంటో సరదాగా మంజుకి తెలియచేయాలి అనుకున్నాడు. మంజు తిట్టుకుంటూ ఎప్పట్లా దిండుని గట్టిగా పట్టుకొని నిద్రపోయింది. పడుకున్న మెలకువతో ఉన్న అర్జున్ గురించి ఆలోచనలు ఖుషీ నుండి విడిపోవట్లేదు. రెండో రోజు ఉదయం దిగులుగానే నిద్రలేచి అర్జున్ ఏదైనా మెసేజ్ చేశాడేమోనని తన వాట్సాప్ ఓపెన్ చేసి మొత్తం చెక్ చేసింది. కుమార్ తన స్నేహితులు పంపించిన మెసేజెస్ తప్ప అర్జున్ నుండి ఒక్క మెసేజ్ కూడా రాలేదు. మొదట కుమార్ పంపించిన మెసేజెస్ని ఓపెన్ చేసింది. రాత్రి అంకుల్కి సర్జరీ జరిగింది. ప్రస్తుతానికి క్షేమంగానే ఉన్నారు. ఇంకా స్పృహలోకి రాలేదు. కనీసం 18 గంటలు పడుతుందన్నారు. ఆ మెసేజ్ చదవగానే కుమార్కి ఫోన్ చేసి హాస్పిటల్కి కాలేజ్కి వెళ్లే ముందే వస్తానని చెప్పి కాల్ కట్ చేసింది. లేచి స్నానానికి వెళ్ళబోతుండగా తన మొబైల్ మళ్ళీ రింగ్ అయింది. అర్జున్ అని ఆశగా చూసింది. కానీ స్క్రీన్ మీద అశోక్ పేరు కనిపించటంతో ఇతనెందుకు ఇంత ఉదయాన్నే చేస్తున్నాడు, పెదనాన్నకేదైనా అయ్యిందా అనుకుంటూ వెంటనే కాల్ పికప్ చేసింది. ఖుషి, ఎక్కడున్నావు? ఒకసారి ఇంటికి రాగలవా అడిగాడు అశోక్. ఏం జరిగింది? పెదనాన్న ఆరోగ్యం బానే ఉందా? అంటే ఏం చెప్పను, 2 రోజుల నుండి నిన్నే తలుచుకొని బాధపడుతున్నారు. సరిగ్గా తినట్లేదు, టాబ్లెట్స్ వేసుకోవట్లేదు. నువ్వొకసారి వచ్చి వెళ్ళావంటే బాగుంటుంది అని అశోక్ చెప్పగానే అలాగే, వెంటనే వస్తాను అని చెప్పి త్వరగా రెడీ అయ్యి ధర్మేంద్ర ఇంటికి వెళ్ళటానికి బయలుదేరింది ఖుషి. హాల్లోకి రాగానే చందన కనిపించింది. ఏంటి ఖుషి, ఇంత త్వరగా కాలేజ్కి వెళ్తున్నావు? ఏదైనా సెమినార్ ఉందా అడిగింది చందన. అదేం కాదు, కొంచెం అర్జెంట్ వర్క్ ఉంది, సాయంత్రం చెప్తాను అంటూ చందన బుగ్గగిల్లి, ఈ మధ్య సరిగ్గా తినట్లేదు, చిక్కిపోతున్నావు. ప్రణవ్ మీద బెంగగా ఉందా? అంతా సరైపోతుంది, బాగా తిను అని నవ్వుతూ చెప్పి బయటకొచ్చి అప్పుడే వస్తున్న ఆటో ఎక్కి ధర్మేంద్ర ఇంటికి బయలుదేరింది. ఖుషి ఆటో దిగ్గానే అశోక్ గేటు దగ్గరే ఎదురు చూస్తూ ఉన్నాడు. హాయ్, గుడ్ మార్నింగ్, నీ గురించే ఎదురు చూస్తున్నాను అంటూ ఆమెతో పాటు లోపలికి నడుస్తూ, ఖుషి, నీకు కాల్ చేసి రమ్మన్నానని నాన్నకి చెప్పకు, నిన్ను ఇబ్బంది పెడుతున్నానని నన్ను చివాట్లు పెడతారు. నిజానికి ఆయన బాధ చూడలేక నీకు ఫోన్ చేయాల్సొచ్చింది అని అనగానే ఖుషి అశోక్ వైపు చూసి ఏమీ మాట్లాడకుండా సరే అన్నట్టు తల ఊపి ధర్మేంద్ర గదిలోకి వెళ్ళబోయింది. ఇంకో మాట, నీకు అర్జున్తో పెళ్ళైందన్న విషయం తెలియక ప్రపోజ్ చేశాను. అతన్ని చిన్నప్పటి నుండి చూస్తున్నాను. అతనికి కోపం చాలా ఎక్కువ. నా వల్ల నీకేదైనా ఇబ్బంది కలిగిందేమోనని చాలాసార్లు ఫోన్ చేయటానికి ప్రయత్నించాను, కానీ స్విచ్ ఆఫ్ అని వచ్చింది అన్నాడు అశోక్. పర్వాలేదు, అంతా బానే ఉంది అంటూ అశోక్ వైపు చూడకుండా వెంటనే ధర్మేంద్ర గదిలోకి వెళ్ళిపోయింది. ధర్మేంద్ర కిటికీకి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చొని అతను చేసిన పాపాలని తలుచుకుంటూ బాధపడుతూ కన్నీళ్లు కారుస్తూ ఉన్నాడు. వెనకాల నుండి పెదనాన్న అన్న ఖుషి గొంతు వినపడగానే కన్నీళ్లు తుడుచుకొని సంతోషంగా లేచి నిల్చున్నాడు. మీరు వయసులోనే పెద్దవాళ్ళు, కానీ చిన్నపిల్లల్లా ప్రవర్తిస్తున్నారు. మెడిసిన్స్ ఎందుకు వేసుకోవట్లేదు అని చిరుకోపంగా అంటూ దగ్గరకొచ్చింది. అతను 2 చేతులు చాచి ఖుషీని కౌగిలించుకొని, ఎన్ని సంవత్సరాలు నా తమ్ముడు కుటుంబాన్ని వెతకటానికి ప్రయత్నించాను. అందుకే బ్రతకాలి అనుకున్నాను. ఇప్పుడు నా ఇంటి వారసురాల్ని చూశాక ఆ అవసరం లేదు అనిపిస్తుంది. చావు కోసం ఎదురు చూస్తున్న నాకు ఇంకా ఈ మందులతో పనేముంది అంటూ ఆమె తల మీద నిమురుతూ అన్నాడు. అలా మాట్లాడతారేంటి? నా రక్త సంబంధం అంటూ మిగిలింది మీరొక్కరే. మీరు క్షేమంగా ఉండాలి అంటూ అప్పుడే సర్వెంట్ తీసుకొచ్చిన టాబ్లెట్ ఇచ్చి దగ్గరుండి టిఫిన్ తినిపించి, మీరిలా చేస్తే నా మనసుకి కష్టంగా ఉంటుంది. మీరు సంతోషంగా ఉండాలి. కాలేజ్కి టైం అవుతుంది, వెళ్తాను అని చెప్పి బయలుదేరింది ఖుషి. వెళ్ళిపోతున్న ఖుషీని అశోక్ పిలిచాడు. నీకోసం కాఫీ రెడీ అయింది, తాగేసి వెళ్ళు. ఖుషి అతని వైపు చూసి అతనితో ఎక్కువగా మాట్లాడకూడదు అనుకుంది. పర్వాలేదు,
నాకు కాలేజ్ టైం అవుతుంది. ఖుషి, ఒక్క 2 నిమిషాలు టీ తాగేసి వెళ్ళు అంటూ ఆమె చేతికి టీ అందించాడు అశోక్. ఖుషి తప్పదు అన్నట్టు సోఫాలో కూర్చుంది. ఖుషి, నువ్వు చాలా సౌమ్యంగా మాట్లాడతావు, కానీ అర్జున్ అలా కాదు. అతనికి పొగరుతో పాటు కోపం కూడా ఎక్కువే. నీకు అతనికి జోడీ ఎలా కుదిరింది? మనకి సరైన జత కుదరినప్పుడు దూరంగా ఉండటంలో తప్పేం లేదు. ఆలోచించు, నీకంటూ ఓ ఇల్లుంది, మేమంతా ఉన్నాము, ఇక్కడే ఉండొచ్చు కదా. ఖుషి ముఖ కవలికలు గమనిస్తూ అన్నాడు అశోక్. అదేం లేదే, అందరితో అలా ఉండొచ్చు, కానీ నన్ను చాలా బాగా చూసుకుంటారు, నాతో ప్రేమగానే ఉంటారు అని ఖుషి చెప్పటంతో ఆమె మనసు మార్చటం సులభం కాదని అర్థమైంది అశోక్కి. గతంలో 2 సంవత్సరాలుగా రాశితో కలిసున్నాడు. ఆమెతో ఒంటరిగా ఉండటం కూడా నాకు తెలుసు. అలాంటివాడు జీవితాంతం నీతో ప్రేమగా ఉంటాడా? నీకెలాంటి కష్టం వచ్చినా నీకు తోడుగా నేనుంటాను, నాకు చెప్పు అంటూ మరో పాచిక వేశాడు అశోక్. ఖుషి టీ తాగటం పూర్తి చేసి కప్పు టేబుల్ మీద పెడుతూ, అప్పుడు ఆయన జీవితంలో నేను లేను. నన్ను పెళ్లి చేసుకున్న తర్వాత ఆమెకి దూరంగానే ఉంటున్నారు. నాకెలాంటి సమస్య లేదు, వెళ్ళొస్తాను అని చెప్పి మరో మాట వినకుండా వెళ్ళిపోయింది ఖుషి. అమెరికా వెళ్ళిన అర్జున్ ఆ రాత్రి వేళ కంప్యూటర్లో మెయిల్స్ చెక్ చేస్తున్నాడే కానీ ఖుషి తన శత్రువు కుటుంబానికి సంబంధించిన వ్యక్తి అన్న నిజాన్ని తట్టుకోలేక ఆమె గురించే ఆలోచిస్తూ ఉన్నాడు. అప్పుడే అతనికి అశోక్ కాల్ చేశాడు. అర్జున్ మొబైల్ని చెవిలో పెట్టుకుని నిశ్శబ్దంగా ఉన్నాడు. ఏంటి అర్జున్, దూరంగా పారిపోయావు? ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నావా? చూస్తూ ఉండు, ఖుషి నీ నుండి దూరం అవ్వటానికి ఎంతో సమయం లేదు. ఏదో నిజం తెలిసే ఉంటుంది, అందుకే పారిపోయావని నాకు తెలుసు. నీకో విషయం చెప్పటం మర్చిపోయాను. ఈరోజు కూడా ఖుషి మా ఇంటికొచ్చింది, నాతో కలిసి కాఫీ తాగింది. నీ వల్ల ఎంత బాధపడిందో మొత్తం చెప్పింది. నీ నుండి దూరంగా ఉండాలనుకుంటుంది. ఒక ఆడపిల్లకి ఇష్టం లేకుండా ఎవ్వరం ఏమీ చేయలేము. నేను గెలవడానికి సిద్ధంగా ఉన్నాను అని నవ్వుతూ అర్జున్ని రెచ్చగొట్టి ఫోన్ పెట్టేశాడు అశోక్. ఆ మాటలన్నీ వినగానే అర్జున్కి చాలా అసహ్యంగా అనిపించింది. ఏంటిది, నా నుండి దూరం అవ్వాలనుకుంటుందా? నా వల్ల పడిన బాధని వాడికి చెప్పుకుందా? ఆ అశోక్గాడు ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నాడంటే ఏ నమ్మకంతో మాట్లాడుతున్నాడు? నాకు నచ్చినట్టుగా గడుపుతూ నా జీవితాన్ని సంతోషంగా గడుపుతున్నాను. అలాంటి నా జీవితంలోకొచ్చి నన్ను కుదిపేస్తున్నావు. నిన్ను వదులుకోవటం నాకు ఇష్టం లేదు. నీకు నచ్చకపోయినా సరే నువ్వు నాతోనే ఉండాలి అనుకుని ఆ రాత్రికే బయలుదేరి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు అర్జున్. అర్జున్ వస్తున్న విషయం ముందే తెలిసింది కాబట్టి అమెరికా కాంట్రాక్ట్ పేపర్స్ అన్నీ సిద్ధంగానే ఉన్నాయి. అన్నిటి మీద సంతకాలు పూర్తయ్యాయి. ఆ రాత్రికి కంపెనీ అర్జున్తో అఫీషియల్ పార్టీ ఏర్పాటు చేసింది. ఖుషి మీద కోపం వస్తుంటే వారందరితో కలిసి తాగాలనుకున్నాడు అర్జున్. కానీ ఆమెకి మాట ఇవ్వటం వల్ల అతని మనసు అంగీకరించలేదు. పార్టీ త్వరగా పూర్తి చేసుకుని ఆ రాత్రికే చెన్నై బయలుదేరాడు. ధర్మేంద్ర ఇంటి నుండి బయలుదేరిన ఖుషి వైష్ణవి తండ్రిని చూడటానికి హాస్పిటల్కి వెళ్ళింది. తను అక్కడికి వెళ్ళేసరికే మిగతా స్నేహితులు కూడా చేరుకున్నారు. వాళ్ళతో పాటు వైభవ్ కూడా ఉన్నాడు. హలో సీనియర్, ఏంటిక్కడ అడిగింది ఖుషి. ఈ హాస్పిటల్కి నేను రాకూడదని ఇక్కడేదైనా రూల్ ఉందా? మేము రాకూడదా అంటూ సరదాగా అన్నాడు వైభవ్. చచ్చా, అలాని కాదు, ఇంత సడన్గా ఇక్కడేంటని. అది వైష్ణవి వాళ్ళ ఫాదర్కి బాలేదని దీప్తి చెప్పింది, దీప్తితో కలిసి వచ్చాను అంటూ వైభవ్ దీప్తిని చూస్తూ నవ్వాడు. ఆ ఇద్దరి చూపులు కలవగానే దీప్తి సిగ్గుపడింది. అక్కడున్న వాళ్ళందరికీ విషయమేంటో అర్థమైంది. ఓహో, ఇదంతా ఎప్పుడు జరిగింది? దీప్తి, ఎప్పుడు మాతోనే ఉంటావు? ఒక్కసారైనా చెప్పనే లేదు. ఇద్దరి ప్రేమని రహస్యంగా దాచారు అంటూ సారిక మౌనిక నవ్వేశారు. నిన్నడిగారు కదా డబ్బులు ఎక్కడి నుండి సర్దావని, అందుకోసమే చూపించాలి అనుకున్నాను అంటూ వైభవ్ వైపు చూస్తూ నవ్వేసింది దీప్తి. సారిక గట్టిగా ఊపిరి పీల్చుకొని కుమార్ వైపు చూస్తూ, బాబు, 2 రోజుల నుండి సరిగ్గా తిండి లేదు, నిద్ర లేదు. కనీసం ఇప్పుడైనా క్యాంటీన్కి తీసుకెళ్ళి ఏదైనా ఇప్పిస్తావా
హాస్పిటల్లో ఇలా ఉండి అడగాలంటే ఇబ్బందిగా ఉంది, కానీ ఆకలి ఆగదే అని పొట్ట మీద చెయ్యి వేసుకొని అనగానే అందరూ నవ్వేశారు. అందరూ కలిసి క్యాంటీన్కి వెళ్ళారు. ఖుషి టిఫిన్ చేస్తూ, కుమార్ అన్న, డాక్టర్ ఏమన్నారు అని కుమార్ని చూస్తూ అడిగింది. రాత్రి ఆపరేషన్ జరిగే వరకు చాలా భయంగా అనిపించింది. డాక్టర్ 50-50 ఛాన్సెస్ ఇచ్చారు. కానీ ఖుషి, ఉదయం అంకుల్ స్పృహలోకి వచ్చాక వైష్ణవి పెళ్ళి త్వరగా చూడాలనుకుంటున్నాను, ఆ ఏర్పాట్లేవో చూడమని చెప్పారు. కానీ ఇలాంటి సమయంలో పెళ్ళంటే నాకు ఇబ్బందిగా ఉంది అని ఆలోచిస్తూ అన్నాడు కుమార్. ఇలాంటి సమయంలో అంకుల్ని బాధ పెట్టడం మంచిది కాదు. ఆయన ఏది చెప్తే అది చేస్తే బాగుంటుంది అని ఖుషి అంటూ ఉండగా లాయర్ రవితేజ అక్కడికొచ్చారు. కుమార్ అతన్ని చూడగానే కంగారు పడుతూ, ఏమైంది సార్, మీరేంటి హాస్పిటల్లో ఉన్నారు, ఎవరికైనా ఏదైనా ప్రమాదమా అని అడిగాడు. అలాంటిదేమీ లేదు, నా క్లయింట్స్లో ఒకరు ఈ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు, చూడటానికని వచ్చాను, మీరిడు కనిపించేసరికి ఇక్కడికి వచ్చాను అని చెప్తూ పక్కనే ఉన్న ఖుషిని చూసి, ఓ, మీ స్నేహితురాలు కూడా ఇక్కడే ఉందా, అందరూ ఇక్కడే ఉన్నారు, ఏం జరిగింది అంటూ లాయర్ రవి ఖుషిని పలకరించారు. కుమార్ వైష్ణవి తండ్రి హాస్పిటల్లో అడ్మిట్ అయిన దగ్గర నుండి అతను కోరిన కోరిక వరకు చెప్పాడు. లాయర్ రవితేజ అతని జేబులో నుండి 50,000 తీసి వైభవ్ చేతిలో పెట్టి, కుమార్కి తండ్రి స్థానంలో అన్ని ఏర్పాట్లు నేను చూసుకుంటాను, ఈ 50,000లో మొదట తాలిబొట్టు కొనండి, ఆ తర్వాత డబ్బులు మిగిలితే అమ్మాయికి చీర తీసుకోండి అని మనస్ఫూర్తిగా చెప్పాడు. వైభవ్కి ఆ డబ్బు అందుకోవాలంటే ఇబ్బందిగా అనిపించింది. కుమార్ వైపు చూశాడు. సార్, పెళ్ళికి మీరు నా తండ్రి స్థానంలో నిలబడొచ్చు, కానీ ఈ డబ్బొద్దు అని ఇబ్బందిగా అన్నాడు కుమార్. మరేం పర్వాలేదు, ఎన్ని సంవత్సరాలుగా నిన్ను నమ్మే ఆ ఇంటికి దూరంగా ఉన్నాను, ఏమాత్రం చెయ్యలేనా, నాకు తృప్తిగా కూడా ఉంటుంది. కుమార్ డబ్బు తీసుకోవటానికి ఇబ్బందిగానే ఒప్పుకున్నాడు. ఆ తర్వాత స్నేహితులందరూ కలిసి తీసుకోవలసిన వస్తువుల కోసం షాపింగ్కి బయలుదేరారు. ఆ రోజు ఉదయం మంజు చందన కాలేజ్కి వెళ్ళిపోయిన తర్వాత అన్వేష్కి ఆఫీస్లో ఎక్కువగా వర్క్ లేకపోవటంతో ఆలస్యంగా నిద్రలేచి హాల్లోకి వచ్చాడు. అప్పటికే ప్రణవ్ టిఫిన్ తింటూ కనిపించాడు. ప్రణవ్తో మాట్లాడుతూ పక్కనే కూర్చుని టిఫిన్ తింటూ ఉండగా ప్రణవ్ ఫోన్ పదే పదే రింగ్ అవుతూనే ఉంది. అన్నిసార్లు రింగ్ అవుతుంటే కాల్ లిఫ్ట్ చేయట్లేదు, గర్ల్ ఫ్రెండా నవ్వుతూ అన్నాడు అన్వేష్. అదేం లేదు, నాతో పాటు కాలేజీలో చదువుకుంది, 3 సంవత్సరాలుగా ప్రేమిస్తున్నానంటూ ప్రపోజ్ చేస్తూనే ఉంది, నేను రిజెక్ట్ చేస్తూనే ఉన్నాను, చాలాసార్లు గొడవ కూడా పడ్డాను, అయినా అమ్మాయి మారట్లేదు, ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు అంటూ ఆ ఫోన్ని చూస్తూ విసుగ్గా అన్నాడు ప్రణవ్. అతని భుజం మీద చెయ్యి వేసి, ఆడపిల్లతో మాట్లాడాలంటే కొంత నేర్పుండాలి, వాళ్ళంతే మొండిగా ఉంటారు, అంతకు మించిన సున్నితంగా కూడా ఉంటారు, అదే విషయాన్ని డైరెక్ట్గా కలిసి జాగ్రత్తగా చెప్పు, నెమ్మదిగా అంగీకరించడానికి ప్రయత్నిస్తారు అని అన్వేష్ అనగానే ప్రణవ్ వెంటనే కాల్ పికప్ చేశాడు. హాయ్ ప్రణవ్, చాలా రోజుల నుండి ప్రయత్నిస్తున్నాను, ఇన్ని రోజులకి నా మీద దయ కుదిరిందా అని అవతల నుండి ఉత్సాహంగా గొంతు వినపడింది. ఈరోజు సాయంత్రం 5 గంటలకి కలుద్దాం అంటూ ఎక్కడ కలవాలో కాఫీ షాప్ పేరు చెప్పాడు ప్రణవ్. నిజంగా నువ్వే అంటున్నావా, కలలా ఉంది, 5 గంటలకేంటి, 4 గంటలకే వచ్చేస్తాను అంటూ సంతోషంగా ఫోన్ పెట్టేసింది ఆ అమ్మాయి. సాయంత్రం వేళ 5 గంటలకి ప్రణవ్ ఆ అమ్మాయిని కలిశాడు. ఎన్నోసార్లు ఆమెని విసుక్కున్నాడు, కసురుకున్నాడు, తిట్టాడు, గొడవ పడ్డాడు. కానీ ఈసారి అలా చెయ్యాలనుకోలేదు, నెమ్మదిగా చెప్పి ఒప్పించాలి అనుకున్నాడు. ప్రణవ్ ఎదురుగా ఉండేసరికి ఆ అమ్మాయికి చందమామకి ఎదురుగా కూర్చొని చూసినట్టు ఉంది. ప్రణవ్ ఇద్దరికి కాఫీ ఆర్డర్ చేశాడు. ఇన్ని రోజులకి కలవాలన్నావు, ఏంటి విషయం సంతోషంగా అడిగింది ఆ అమ్మాయి. నీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు, మనం స్నేహితులుగా కొనసాగుదామని చెప్పటం కూడా నాకు ఇష్టం లేదు. స్నేహం ప్రేమగా మారచ్చు, కానీ ప్రేమ స్నేహంగా మారాలంటే చాలా కష్టం. కానీ నా మనసులో మరొకరున్నారు, నిన్నెప్పుడు అలా ఊహించుకోలేదు. నన్ను అర్థం చేసుకుంటావనుకుంటున్నాను. నువ్వు ప్రేమించినట్టుగానే నేను మరో అమ్మాయిని ప్రేమించాను.
ఆ అమ్మాయితోనే నా జీవితం అనుకుంటున్నాను అంటూ ఆమెని ఎంతగానో ఒప్పించడానికి ప్రయత్నించాడు ప్రణవ్. అతని మాటలు విని భరించలేక ఆ అమ్మాయి చాలాసేపే ఏడ్చింది. అతని మనసులో మరొక అమ్మాయికి స్థానం ఉంది అనగానే తన్ని తాను తమాయించుకొని మర్చిపోవటం కష్టం, సమయం పడుతుంది, కానీ ప్రయత్నిస్తాను అని బాధగా లెగిసి తలదించుకునే బాధపడుతూ వెళ్ళిపోయింది. ప్రణవ్ కూడా వెళ్ళిపోవటానికి బయటకొచ్చాడు. కానీ ఓ గొంతు అతన్ని పిలిచేసరికి వెనక్కి తిరిగి చూశాడు. అతని మొహం కనిపించట్లేదు. క్యాప్ పెట్టుకొని మాస్క్ పెట్టుకొని ఉన్నాడు. మిస్టర్, మీతో కొంచెం మాట్లాడాలి, ఒక్క నిమిషం. ప్రణవ్ అతన్ని చూశాడే కానీ పట్టించుకోకుండా కారులో కూర్చోబోయాడు. నీ తల్లిదండ్రుల గురించి ఓ నిజాన్ని చెప్పాలనుకుంటున్నాను, నువ్వు నమ్మినా నమ్మకపోయినా అని అతను అనగానే ప్రణవ్ ఆగిపోయి వెనక్కి తిరిగి చూశాడు. మీ అమ్మ నాన్న ఎలా చనిపోయారో నీకు తెలుసా అడిగాడు అతను. దాని గురించి ఇప్పుడెందుకు అడుగుతున్నావు? నా చిన్నతనంలోనే యాక్సిడెంట్లో చనిపోయారు అన్నాడు ప్రణవ్. అది మీ ఇంట్లో వాళ్ళు నిన్ను నమ్మించడానికి చెప్పారు. అది నీ చిన్నతనం కాబట్టి. నేనొక ప్రైవేట్ డిటెక్టివ్ని. ఒక ప్రమాదంలో నన్ను అర్జున్ సార్ కాపాడారు. అందుకే ఆయనంటే అభిమానం ఎక్కువ. అనుకోకుండా నాకొచ్చిన కేసులోని ధర్మేంద్ర కుటుంబం గురించి తెలిసింది. ఆ కుటుంబానికి మీకు శత్రుత్వం ఉందని నాకు తెలుసు. వారి గురించి ఎంక్వైరీ చేశాను. నా ఇన్వెస్టిగేషన్లో తెలిసిందేంటంటే మీ అమ్మా నాన్న చావు యాక్సిడెంట్ ద్వారా జరిగింది కాదు, స్వయంగా ధర్మేంద్రనే చంపించాడు. అంతేకాదు, మీ తాతగారి చావుకు కూడా ఆ కుటుంబమే కారణం అని అతను చెప్తూ ఉంటే ప్రణవ్ షాక్ అయ్యి చూస్తూ ఉండిపోయాడు. చాలాసార్లు అతను అన్వేష్ని ధర్మేంద్ర కుటుంబంతో ఉన్న వైరం గురించి అడిగాడు. ఆ కుటుంబం వల్లే తన తాతయ్య చనిపోయారన్న నిజాన్ని మాత్రం తెలుసుకున్నాడు. కానీ తన తల్లిదండ్రుల చావు గురించి ఎవ్వరూ ఏ రోజు చెప్పలేదు. అది వినగానే ప్రణవ్ మొదట ధర్మేంద్ర మీద కోపంతో ఊగిపోయాడు. అతనిలో వస్తున్న మార్పుని గమనించి ఆ వ్యక్తి, అంతేకాదు, ఈ మధ్య మీ ఇంట్లోకి ఒక అమ్మాయి వస్తూ పోతూ ఉండటం చూశాను. ఆ అమ్మాయి గురించి కూడా ఎంక్వైరీ చేశాను. తర్వాతే తెలిసింది ఆవిడ అర్జున్ సార్ భార్య అని. ఒక్కో పదం ఒత్తి పలుకుతూ ప్రణవ్నే గమనిస్తూ అన్నాడు ఆ వ్యక్తి. ప్రణవ్ అతను చెప్పే విషయం గురించి ఆతృతగా ఎదురు చూస్తున్నాడు. ప్రణవ్ అతని మాటలు నమ్ముతున్నాడని ఆ వ్యక్తికి అర్థమయ్యాక, ఆ అమ్మాయి గురించి కూడా ఎంక్వైరీ చేశాను. ఆమె ధర్మేంద్ర కుటుంబానికి సంబంధించిన వ్యక్తి. రక్త సంబంధం ఉంది. ధర్మేంద్ర తమ్ముడు కూతురు. మీ కుటుంబం మీద కోపంతో అర్జున్ సార్ని చంపాలని ప్రయత్నిస్తోంది. అవకాశం కోసం ఎదురు చూస్తుంది. ప్లాన్ ప్రకారం పెళ్లి చేసుకుంది. లేకపోతే ఈ రోజుల్లో అనుకోకుండా పెళ్ళిళ్ళు జరగటం ఏంటి? అవి నిలబెట్టుకోవటానికి ఏ అమ్మాయి అయినా ప్రయత్నిస్తుందా అని నమ్మించేలా మాట్లాడేసరికి ప్రణవ్ కోపం ఖుషీ మీదకి మారిపోయింది. మా అమ్మ నాన్న ఆ కుటుంబం వల్ల చనిపోయారా? ఇప్పుడు నా అన్నని కూడా చంపడానికి ప్రయత్నిస్తుందా? ఇది జరగనివ్వను అని కార్లో కూర్చొని కారు డోర్ని గట్టిగా శబ్దం చేస్తూ వేసి వేగంగా ఇంటికి బయలుదేరాడు ప్రణవ్. అతను వెళ్ళిపోగానే ఆ వ్యక్తి నవ్వుతూ అతని మొహానికున్న మాస్క్ని, క్యాప్ని తీశాడు. ఈ అశోక్ తలుచుకుంటే ఏదైనా చేయగలడు. ఈ 10 రోజుల్లో ఖుషి నాదవుతుంది అని తృప్తిగా నవ్వుకొని అక్కడి నుండి కదిలాడు అశోక్. ఖుషి కుమార్ వైష్ణవి కోసం తన స్నేహితులతో షాపింగ్ చేసి చివరిసారిగా హాస్పిటల్కి వెళ్ళి రాత్రి 9 గంటల వేళ ఇంటికి చేరుకుంది. అప్పటికే మంజు, చందన చాలాసార్లు ఫోన్ చేశారు. కాల్ పికప్ చేయకపోవటంతో టెన్షన్గా హాల్లోనే కూర్చొనున్నారు. ఖుషి లోపలికి వస్తూ ఉండటం చూసి మంజు కంగారుగా ఆమెకి ఎదురెళ్ళి, చాలాసార్లు ఫోన్ చేస్తూనే ఉన్నాము. ఆలస్యమైతే ఫోన్ చేసి చెప్పాలని తెలీదా? ఎంత కంగారు పడ్డామో తెలుసా? నువ్వు బానే ఉన్నావా అని భయంగా అడిగింది మంజు. అయ్యో సారీ వదినా, మొబైల్ సైలెంట్లో ఉంది, చూసుకోలేదు. వైష్ణవి వాళ్ళ నాన్నగారికి ఆరోగ్యం బాలేదు, హాస్పిటల్లో ఉన్నారు. హార్ట్ సర్జరీ జరిగింది, చూడటానికి వెళ్ళాను. అప్పుడు సైలెంట్లో పెట్టి మర్చిపోయాను అని తన మొబైల్ చూపిస్తూ బాధపడుతూ చెప్పింది ఖుషి. వైష్ణవి వాళ్ళ ఫాదర్కి బాలేదా? మాకు చెప్పుంటే వచ్చేవాళ్ళం కదా,
సరే, రేపు వెళ్దాము. కానీ ఎప్పుడైనా ఆలస్యమైతే వెంటనే ఒక ఫోన్ చెయ్యి, లేదంటే మెసేజ్ అయినా చెయ్యి అంటూ వెనకాలే ఉన్న చందన ఖుషి పక్కకొచ్చి నిలబడింది. అప్పుడే ప్రళయం వచ్చినట్టు కారు శబ్దం వేగంగా వచ్చి ఆగటం వినిపించింది. ఆ కీచుమన్న శబ్దానికి అందరూ గుమ్మం వైపు చూశారు. బెడ్రూంలో ఉన్న అన్వేష్ కూడా బయటకొచ్చాడు. ఎప్పుడూ ఎవరితోనూ కటువుగా మాట్లాడని ప్రణవ్ కోపంగా లోపలికొచ్చాడు. ఖుషి అని గట్టిగా అరవటంతో అందరూ అతన్ని ఆశ్చర్యంగా చూశారు. ఆడుతూ పాడుతూ సరదాగా అందరితో మాట్లాడే ప్రణవ్ అంత కోపంగా ఉండేసరికి చందన మంజు ఆశ్చర్యంగా చూశారు. అన్వేష్ మెట్లు దిగి కిందకొచ్చాడు. ప్రణవ్ ఖుషిని చూస్తూ, నువ్వు మా ఇంటికి పట్టిన దరిద్రానివి. నా అన్నని చంపడానికి వచ్చావు. నీ కుటుంబం వల్ల మా ఇంట్లో 3 చనిపోయారు. ఇంకా ఏం సాధిద్దామని ఇంటికొచ్చావు అని ప్రణవ్ కోపంగా అంటుంటే ఖుషీకి అతనేం మాట్లాడుతున్నాడో అర్థం కాక అలానే నిలబడి చూస్తూ ఉండిపోయింది. ప్రణవ్, ఏం మాట్లాడుతున్నావు అని కోపంగా అరిచాడు అన్వేష్. అది నన్ను కాదు, ఆ పిశాచిని అడుగు. ఆమె ఏ కుటుంబానికి సంబంధించిందో, అసలు ఈ ఇంటికి ఎందుకు వచ్చిందో నీకే తెలుస్తుంది అని ప్రణవ్ కోపంగా అనటంతో అతనేం మాట్లాడుతున్నాడో ఖుషీకి అర్థమైంది. నిల్చున్న చోటే కన్నీళ్లు కారుస్తూ ఉండిపోయింది. ఖుషీ, వాడేదో మాట్లాడుతున్నాడు, తాగొచ్చాడు, పిచ్చి పిచ్చిగా వాగుతున్నాడు, నువ్వెందుకు ఏడుస్తున్నావు అంటూ చందన ఖుషీ దగ్గరికి రాబోయింది. ప్రణవ్ వద్దు అన్నట్టు ఆమె వైపు చెయ్యి చూపిస్తూ, చందు, ఆమె దగ్గరికి వెళ్ళొద్దు, మన కుటుంబాన్ని నాశనం చేయటానికి వచ్చింది అని కోపంగా అన్నాడు. చందన అదేమీ పట్టించుకోలేదు. ఖుషీ దగ్గరికి వెళ్ళబోతుంటే చందన చేతిని పట్టుకొని పక్కకి లాగి ఆమె చెంప మీద గట్టిగా కొట్టి, ఒక్కసారి చెప్తే వినపడట్లేదా? ఆమెనందరూ పూర్తిగా నమ్మారు. ఇలా నమ్మించటమే దాని లక్ష్యం. ఆ తర్వాత అన్నయ్యనే కాదు, మన కుటుంబంలో అందర్నీ చంపేస్తుంది అని అరిచాడు ప్రణవ్. మంజు అతన్ని తిట్టడానికి ముందుకి రాబోతూ ఉండగా అన్వేష్ మంజుని ఆపి, విషయం తెలుసుకోకుండా ఇలా మాట్లాడుతూ ఉంటే గొడవలే అవుతాయి. నువ్వాగు. ప్రణవ్, విషయమేంటి కోపంగా అడిగాడు అన్వేష్. చూసావా, ఇంత జరుగుతున్నా సరే నిజం చెప్పకుండా ఏడుపు నటిస్తూ అలానే నిల్చునుంది అని అనగానే ఖుషి తలెత్తి, నాకు ఎవరు వద్దు, నేను ఈ కుటుంబంతో కలిసి ఉండాలనుకుంటున్నాను. నేను ఆయన్ని ఎందుకు చంపాలనుకుంటాను? నా మెడలో తాళి కట్టిన నా భర్త, ఆయనతో నాకు జీవితం కావాలి. నేను ఎవ్వరిని విడిచిపెట్టి వెళ్ళను. ఈ ఇల్లు నాది, నేను ఇక్కడే ఉంటాను అని కన్నీళ్లు కారుస్తూనే ఓ అడుగు వెనక్కి వేసి చెప్పింది ఖుషి. ఇలా మంచితనాన్ని నటిస్తే అందరూ నమ్ముతారేమో, కానీ నేను నమ్మను. ఈ ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉండటానికి వీల్లేదు అంటూ ప్రణవ్ ఖుషి భుజాన్ని పట్టుకొని బయటికి లాక్కెళ్లడానికి ప్రయత్నించాడు. అప్పుడే గుమ్మం దగ్గర నుండి ప్రణవ్ అంటూ ఓ సింహం లాంటి గర్జన వినిపించింది. ప్రణవ్ చేతిని వదిలేసి గుమ్మం వైపు చూశాడు. అర్జున్ శివతాండవం చేస్తున్న రుద్రుడిలా నిలబడి కనిపించాడు. మిగతా కథ తరువాయి భాగంలో. ఈ కథ వింటే మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.